వినిపిస్తుందండి. సారీ గారు నమస్తే. సారీ గారు, ఫస్ట్ క్వశ్చన్ నేను అడగాలనుకున్నది, మీకు హిందూ ధర్మం అంటే ద్వేషమా, ఇష్టం లేదా, లేదా బ్రాహ్మణ కులం అంటే మీకు ద్వేషమా? నమస్తే సార్. నేను మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఒక సామాజిక కార్యకర్త. మూఢవాళ్ళన్నీ మతము, మూఢ విశ్వాసాలు ఇవన్నీ కూడా మతం నుంచి వచ్చినటువంటివి. మత బోధకులు తమ స్వార్థం కోసం ప్రజల్లో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలని మూలధనంగా మార్చుకోవడం కోసం వాళ్ళు ప్రజలపైన మూఢ విశ్వాసాలని రుద్దారు. నేను హిందూ సమాజాన్ని కాదు నేను అంటున్నది, నేను ఆ హిందూ సమాజాన్ని దోపిడీ చేస్తూ వాళ్ళని మూఢనమ్మకాల్లో అశాస్త్రీయ భావాల వైపు నడిపిస్తూ వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా వెనుకబడే విధంగా చేస్తున్నటువంటి ఒక పూజారి వర్గం విధానాన్ని, దోపిడీ విధానాన్ని, అశాస్త్రీయ పద్ధతుల్ని నేను ఎండగట్టడం, పాటలు ఎండగట్టడం అనేది. సారయ్య గారు, నమ్మకం అంటే ఏంటి, మూఢ నమ్మకం అంటే ఏంటి ఒకసారి చెప్తారా? నమ్మకం అవసరం లేదండి, అంటే నమ్మకాలు అవసరం లేదండి. నమ్మకాలన్నీ కూడా మూఢనమ్మకాలే. నమ్మకానికి అంటే దేవుడు ఉన్నాడు అనేది దేవుడు ఉన్నాడు అనేది మూఢనమ్మకం అని మీరు అంటారు ఫైనల్ గా, రైట్? దేవుడు ఉన్నాడు అనేది నమ్మకమే, నిజం కాదు. మూఢనమ్మకం మీరు అనేది, దేవుడు అనేది నమ్మకమే తప్ప నిజం కాదు. నమ్మకాలన్నీ దేవుడు ఉన్నాడు అని నమ్మడం, దేవుడు ఉన్నాడు అని నమ్మకం మూఢనమ్మకమా కాదా? అదేనండి, నమ్మకమే. అది మూఢంగా నమ్ముతాం. దేవుడు అనేది ఒక భావన తప్ప దేవుడు అనేది పూర్తిగా అబద్ధం. సో నమ్మకాలన్నీ మూఢనమ్మకాలేనా? నమ్మకాలన్నీ మూఢనమ్మకాలు. అలాంటప్పుడు మీరు ఓకే, అలాంటప్పుడు మీరు కేవలం ఓకే సారే గారు, మీరు అలా అనుకున్నప్పుడు కేవలం దేవుడి గురించి, నమ్మకాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్క బ్రాహ్మణులను లేదు హిందూ ధర్మంలో అనుసరించే విధానాలను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసుకున్నారు? మీరు ఆ పాటలో అదే విన్నారు. మేము అన్ని మతాలకు దేవుడు లేడంటే అన్ని మతాలకు సంబంధించిన దేవుడు లేడని అర్థం. ఏ మతాల వారు ఆ మతానికి సంబంధించిన పూజా విధానాలను మాత్రమే పాటిస్తారు, ఇంకొక మతాన్ని నమ్మరు చాలా మంది. సో మీరు ఇక్కడ మాట్లాడింది కావాలంటే మీరు ఇంకొకసారి పాట వినిపిస్తాను. ఒకసారి 2 లైన్లు పాట వినిపించండి, పాట స్టార్టింగ్ నుంచి వినిపించండి. ఒకసారి జనాలు కూడా చూస్తున్నారు, ఒకసారి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా దీనిపైన రియాక్ట్ అవ్వండి. సారయ్య గారు, నేను మూఢనమ్మకాలను మాత్రమే వద్దు అని అంటున్నాను, నేను ఏ కులాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని కించపరచలేదు అని సారయ్య గారు అంటున్నారు. సో తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఒక్కసారి మళ్ళీ ఆ పాటను వినండి, నేను మీ ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాను. హర్ష, ఒకసారి పాటను ఒక 2 లైన్లు ప్లే చేయండి. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, బ్రాహ్మణులు అంగి దొడుక్కోడు, మరి మాకేమో లేక దొడుక్కోము, వాడు బలిసి దొడుక్కోడు. అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో, జంజం ఎందు కొదలవయ్య ఓ పపనయ్యో, అంగీ దొడగవెందుకయ్య ఓ పపనయ్యో. ఓకే, ఒకసారి ఆపండి. ఎస్ సారయ్య గారు, ఇక్కడ దేవుడు నమ్మకాల గురించి మీరు మాట్లాడలేదు. బ్రాహ్మణుడు ఎందుకు చొక్కా వేసుకోడు, బ్రాహ్మణుడు ఎందుకు జంధ్యం వదలడు, నేను లేకేసుకోను వాళ్ళు బలిసి వేసుకోరు అని అన్నారు. తప్పు కదా ఆ పదం? పాట కానీ లేదా ఏదైనా చర్చ కానీ జరిగేటప్పుడు లేదా పాటగా పాడేటప్పుడు ఏంటంటే ఆకర్షించడం కోసం మేము పదాలను వల్లుతూ ఉంటాం. వాస్తవానికి మీరు ఇక్కడ కులం బ్రాహ్మణులు అన్నారు, మీరు దైవమా దేవుడి గురించో మీరు అనలేదు, బ్రాహ్మణుడిని అన్నారు. అంటే ఒక కులాన్ని నువ్వు జంధ్యం ఎందుకు వేసుకుంటావు, చొక్కా ఎందుకు వేసుకోవు, బలిసి నువ్వు వేసుకోవని ఎవరినైనా అనొచ్చా? ఎవరినైనా అనొచ్చా? ఇప్పుడు పేదోళ్ళు కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలుగా చొక్కాలు లేకుండానే మొన్నటిదాకా బతికారు, ఇప్పటికి కూడా చొక్కాలు లేకుండానే ఉన్నారు. మరి చొక్కాలు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇప్పటికి కూడా సిటీలో బైకులు నడుపుతున్నప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు చొక్కాలు లేకుండానే వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఒక్కసారి సారయ్య గారు, వృత్తి ధర్మం, మనకి డెమోక్రసీలో కూడా కొన్ని ధర్మాలు ఉంటాయి. కలెక్టర్ ఏ విధంగా ఉండాలి, బయట ప్యూన్ ఏ విధంగా ఉండాలి అని. బిల్లబంటి రోజు బెల్లేసుకుంటాడు, మరో కారులో వెళ్తుంటుంటారు, అది డెమోక్రసీలో భాగం. అక్కడ మనం విమర్శిస్తాము. ఇక్కడ ఆయన వృత్తి ధర్మంలో భాగం. ఒక్కసారి నేను కూడా చెప్తా, యాగం చేసేటప్పుడు బ్రాహ్మణేతరులు కూడా ఒంటి మీద చొక్కా తీసే యజ్ఞంలో కూర్చుంటారు.
కొన్ని దేవాలయాల్లోకి వాళ్ళకి బ్రాహ్మణుడే కాదు, వాళ్ళే సామాన్యులు కూడా చొక్కా తీసి కూర్చోమని లోపలికి చెప్తారు. వెళ్తారు. అయ్యా చొక్కా నువ్వు దేవుణ్ణి మొక్తావా, పూజలు చేస్తావా తర్వాత విషయం అండి. తనను ప్రజల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడం కోసం మాత్రమే చొక్కాలు లేకుండా జెండ వేసుకొని కనపడుతుంటారు. పాటలో పొందుపరిచాను నేను దాన్ని, అంతే తప్ప ఓకే. మరొకటి కాదు. ఓకే సార్ గారు, నేను ఒకటి చెప్తా. మనం పురాణాల్లో చదువుకున్నాం, అఫ్ కోర్స్ అది మిథ్యా లేకపోతే ఉన్నాయా ఇవన్నీ పక్కన పెడితే ఒక ఉదాహరణ ఇచ్చి నేను కిరణ్ గారి దగ్గరికి దుర్గా ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తాను. మీకు వాల్మీకి గురించి తెలుసు కదా, రామాయణం కథలో వాల్మీకి ఆయన పురాణాలు చెప్తున్న దాని ప్రకారం ఆయన పేరు వాల్మీకి కాదు, వేరే పేరు. ఆయన బోయ కులానికి చెందిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన తపస్సు చేసి జ్ఞానాన్ని పొంది బ్రహ్మర్షిగా మారారు. ఆయన కూడా చొక్కా వేసుకున్న పిక్చర్స్ ఎక్కడ ఉండవు, జంధ్యం వేసుకుని మాత్రమే కనబడుతుంటుంది ఆయనకు కూడా. రైట్, అంటే పురాణ కాలంలో బ్రహ్మత్వాన్ని పొందినటువంటి విశ్వామిత్రుడు కావచ్చు, లేదంటే మరి కొంతమంది ఉన్నారు మన పురాణాల్లో. కావాలంటే ఒక్కొక్క పేర్లు చెప్తాను. వాల్మీకినే నేను తీసుకున్నాను, ఆయన బ్రాహ్మణుడు కాదు, కానీ బ్రహ్మత్వాన్ని పొందిన తర్వాత ఆయన జంధ్యం వేసుకున్నాడు, చొక్కా వేసుకోలేదు. సో వాళ్ళ మతాచారాన్ని పాటిస్తూ ఉంటే మీరు ఒక కులం పేరుతో దోషాలకు నేను సమాధానం చెప్పాలి సార్. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకు చదువులు లేనప్పుడు అడవిలో ఉన్నటువంటి ఒక ఆదివాసి చదువు ఎట్లా నేర్చుకొని రామాయణాన్ని ఎట్లా రాస్తాడండి? ఓకే, అంటే ఎలా రాసుంటాడని చెప్పండి, ఎలా రాసుంటాడు? అన్ని బ్రాహ్మణులు రాసి వాల్మీకి మీద రుద్దారు అంతే తప్ప వాల్మీకి కూడా చారిత్రకమైన వ్యక్తి ఏం కాదు. మహాకావ్యాన్ని రాసి వాల్మీకి అప్పగిస్తారా? అంతే కదా. ఇప్పుడు నేను చెప్తున్నానండి, బ్రాహ్మణులకు తప్ప బ్రాహ్మణేతరులకు చదువులు నిషేధించబడ్డాయని సనాతన ధర్మం చెప్తుంది, వర్ణాశ్రమ ధర్మం. కానీ అదే సమయంలో పురాణాల్లో చూసుకుంటే బోయ వ్యక్తి అయినటువంటి వాల్మీకి మహర్షుడిగా మారాడు. ఇంకేనో ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఓకే, దీన్ని మనం ఒక ఉదాహరణగానే తీసుకుందాం. ఆ తర్వాత ఎందుకంటే పురాణాల్లోకి వెళ్తే మళ్ళీ ఈ టాపిక్ ఎక్కడికో డైవర్ట్ అయిపోద్ది. సో మనం ఇక్కడికి వస్తే మీరు హిందూ సమాజాన్ని, బ్రాహ్మణులను కించపరిచారు, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని అడుగుతున్నారు దుర్గా ప్రసాద్. మీ పైన పోలీస్ కంప్లైంట్ కూడా చేశారు. చూడండి సార్, భావస్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19-20 భావస్వేచ్ఛ అవకాశం ఉంది. బలిసింది అనే పదం భావస్వేచ్ఛ కిందకు వస్తుందా సారయ్య గారు? బ్రాహ్మణులు బలిసింది అనే పదం అవి బ్రాహ్మణుల విషయానికి వస్తే అవి చాలా చిన్న పదాలండి. ఈ దేశంలో మానవ హక్కులను కాలరాసింది బ్రాహ్మణిజం. ఇప్పటిదాకా నేను ఎప్పుడైనా మీ పురాణాలు లేదా మనుస్మృతి, మనధర్మ శాస్త్రాలు, మత గ్రంథాలన్నీ రాసి సమాజం మీద రుద్దారు. అక్షరాస్యత లేదు, కానీ రామాయణ మహాభారతాల్ని బాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలలో రామాయణ మహాభారతాల కథల్ని పిట్టకథలుగా ప్రజలకు వినిపించేశారు. అక్కడ చారిత్రకమైనటువంటి ఏం కాదు, రామాయణ మహాభారతాలే చారిత్రమైనటువంటి కాదు. ఏ మత గ్రంథం చూసినా మనలో ఆధిపత్యం ఉంటుంది. బ్రాహ్మణులను తమను తాము అగ్రభాగాన్ని నిలబెట్టుకోవడం కోసం మాత్రమే ఈ మత గ్రంథాలు ఇవన్నీ రూపొందించబడ్డాయి తప్ప నీవు బ్రాహ్మణేతరులకి సామాజిక గౌరవం లేదు ఈ సమాజంలో. ఓకే, మీ బాధ బ్రాహ్మణేతరులకు గౌరవం లేదు అనేదా, లేదు దేవుని నమ్ముతున్నారు మూఢనమ్మకాల గురించా? ఒక్క నిమిషం, మళ్ళీ అక్కడికి వస్తాను. కానీ మీరు కేవలం బ్రాహ్మణులను, హిందూ ధర్మాన్ని మాత్రమే ఎందుకు తీసుకున్నారు? ఇంతకు ముందు అడిగా, మీరు ఇతర మతంలో ఉన్న ఆచారాలను, ఇతర మతంలో ఫాలో అవుతున్న విధానాలను మీరు ఎక్కడ కూడా కించపరచలేదు. ఆయనకి దమ్ము లేదు అక్కడ తీసుకోవడానికి. దుర్గా ప్రసాద్, చదువుకున్నటువంటి వ్యక్తిగా మహా విద్వాంసుడు